Hello, in this video we are going to see the Bluefish algorithm. సో మీకు ప్రీవియస్ వీడియోలో డిఎస్ algorithm అండ్ ఏఎస్ algorithm చూస్తాము. సో ఆ డిఎస్ algorithm అండ్ ఏఎస్ algorithm చూస్తే మీకు ఈ ప్రాసెస్ కొంచెం ఈజీ ఉంటుంది. సో ద నేమ్ బ్లోఫిష్ అనేది కొంచెం మీకు ట్రిక్కీగా అండ్ హార్డ్గా అనిపిస్తుంది, బట్ అంత హార్డ్ ఏం కాదు, ఈజీనే ఉంటుంది. వీ హ్యావ్ సమ్ టూ స్టెప్స్. వన్ ఈస్ కీ జనరేషన్ అండ్ డాటా ఎన్క్రిప్షన్. ఫస్ట్ మనకు కీ జనరేషన్ అయినాక డాటా అనేది ఎన్క్రిప్ట్ అవుతుంది, లైక్ ప్లేన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ మారిపోతుంది. సో ఇక్కడ ప్రైమరీ గోల్ ఏంటంటే, సో ప్లేన్ టెక్స్ట్ సైజ్ వచ్చేసి 64 బిట్స్ అనమాట. దట్ 64 బిట్స్ విల్ బి కన్వర్టెడ్ టు 64 బిట్స్ సైఫర్ టెక్స్ట్ బై ఫాలోయింగ్ ద టూ స్టెప్స్. వన్ ఈస్ కీ జనరేషన్ అండ్ డాటా ఎన్క్రిప్షన్. ఓకే, సో ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి this Blowfish algorithm comes under block safe algorithm. We know what is a block safe algorithm. ఒక lengthy plain text is divided into the blocks, and that will undergo the process of encryption and decryption by block. Okay. Then next it follows a symmetric key cryptography. So what is symmetric key cryptography అంటే ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ అండ్ సిమిలర్ కీ యూజ్ అవుతుంది. ఓకేనా, మనకు పబ్లిక్ కి ప్రైవేట్ కి అసిమెట్రిక్ లో ఉంటుంది, బట్ ఇన్ కేస్ ఆఫ్ సిమెట్రిక్ కీలో ఎన్క్రిప్షన్ ప్రాసెస్ ని క్యారీ చేయడానికి అండ్ డిక్రిప్షన్ ప్రాసెస్ ని క్యారీ చేయడానికి సిమిలర్ కీ, వన్ సింగిల్ కీ ఇస్ యూస్డ్. దెన్ నెక్స్ట్ దీంట్లో ఇన్ ప్లేన్ టెక్స్ట్ సైజ్ ఎంత అంటే 64 బిట్స్. అండ్ కీ సైజ్ ఇక్కడ మనము ప్రతి algorithm లో కీ సైజ్ ఉంటుంది, సో ఒక రేంజ్ ఉంటుంది. సో దీంట్లో కూడా రేంజ్ వచ్చేసి వేరియబుల్ లెంత్ కీ అనమాట. దట్ విల్ బి 32 బిట్స్ టు 448 అనమాట. ఓకే, ఇక్కడ 32 నుంచి 448 వరకు మన ఎన్క్రిప్షన్ ప్రాసెస్ చేయడానికి ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ దీని ప్రాపర్టీస్ వచ్చేసి ఇట్ ఈస్ ఫాస్ట్ అండ్ ఇట్ టేక్స్ లెస్ మెమరీ అండ్ మోర్ సెక్యూరిటీ. ఇట్ ఈస్ ఫాస్ట్ ఎందుకనంటే ఇక్కడ 2 steps లో ఆల్రెడీ మొత్తం ప్రాసెస్ ఎన్క్రిప్షన్ నుంచి లైక్ ప్లేన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ మారిపోతుంది కాబట్టి 2 steps ఇన్వాల్వ్ అవడం వల్ల ఇది ఫాస్ట్. దెన్ నెక్స్ట్ ఇట్ టేక్స్ లెస్ మెమరీ, సేమ్ యాజ్ ఇట్ హ్యాస్ 2 steps, ఇట్ టేక్స్ లెస్ మెమరీ. దెన్ నెక్స్ట్ మోర్ సెక్యూర్డ్. ఎందుకు మోర్ సెక్యూర్డ్ అని అంటే ఇక్కడ కీ సైజ్ అనేది వేరియబుల్ లెంత్ కీ కదా. సో ఇక్కడ థర్డ్ పార్టీస్ వచ్చేసి ద కీని ఐడెంటిఫై చేసి డాటాని హ్యాక్ చేసే ఛాన్స్ ఉంటుంది, బట్ వేరియబుల్ లెంత్ కీ వల్ల డిఫరెంట్ కీస్ యూజ్ చేస్తాము. లైక్ 32 నుంచి 448 బిట్స్ వరకు రేంజ్ ఉంది కదా, అక్కడ నువ్వు 64 బిట్స్ యూజ్ చేయొచ్చు, లైక్ 128 బిట్స్ యూజ్ చేయొచ్చు. అది డిపెండ్స్ ఆన్ యువర్ వేరియబుల్ లెంత్ కి. సో దానివల్ల థర్డ్ పార్టీస్కి అది అర్థం కాదు ఏ కీ యూజ్ చేసినాము అనేది, అప్పుడు డాటా హ్యాకింగ్ ఛాన్స్ అనేది ఉండదు. సో దట్స్ వై ఇట్ ఈస్ మోర్ సెక్యూర్డ్. ఓకే, అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు సీ ద నెక్స్ట్ 2 steps. One is key generation and data encryption. Key generation లో we have 2 other steps like ఇనిషియలైజింగ్ ద అరే అనమాట. వీ హ్యావ్ స్టేట్ అరే ఉంటుంది, కీ అరే ఉంటుంది కదా, ఇన్పుట్ అరే ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ కీ అరే ఉంటుంది. దట్ విల్ బి హ్యాస్ 18 వర్డ్స్, 4 వర్డ్స్ అండ్ 18 వర్డ్స్. అప్పుడు దాన్ని జనరేషన్ చేసినాక నెక్స్ట్ డాటా ఎంక్రిప్షన్ ప్రాసెస్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ వీ గోయింగ్ టు సీ ద కీ జనరేషన్ అండ్ డాటా ఎంక్రిప్షన్. అండ్ బ్లూఫిష్ అల్గోరిథంలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి కీ జనరేషన్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ కీ జనరేట్ చేసి ఎంక్రిప్షన్ ప్రాసెస్ లో పంపిస్తాము. సో కీ జనరేషన్ లో వీ హ్యావ్ 5 steps. దే ఆర్ ఫస్ట్ వన్ వచ్చేసి కీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ అరేస్. నార్మల్ కీస్ అనేవి అరేస్ లో స్టోర్ అయితే, అండ్ కీస్ K1 సైజ్ ఎంత వరకు అని అంటే 1 is less than equals to n less than equal to 14 అనమాట. K1 to K1 కదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ n రేంజ్ వచ్చేసి 1 to 14. సో ఇక్కడ K అరేస్ ఎంత వరకు ఉంటాయి అంటే K1 to K14 వరకు ఉంటాయి. దెన్ నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఈచ్ బ్లాక్ వచ్చేసి 32 బిట్స్ అనమాట. సో ఒక K1 లెంత్ ఎంత అంటే 32. సో ఇక్కడ 32 into 14 ఎంత అంటే 448 బిట్స్ అనమాట. సో మనకు ఆల్రెడీ వేరియబుల్ లెంత్ కీ సైజ్ తెలుసు, ఇంత 32 నుంచి 448 బిట్స్ వరకు. సో ఇయర్ ఫస్ట్ కీ సైజ్ ఎంత అంటే K1 సైజ్ 32 బిట్స్. దెన్ నెక్స్ట్ అప్ టు 14 బిట్స్ వరకు దాని సైజ్ ఎంత అవుతుంది అంటే 448 బిట్స్. అందుకనే ఇది వేరియబుల్ లెంత్ అని అంటాము, అండ్ దట్ ఈస్ వై బ్లూఫిష్ అల్గోరిథం ఈస్ సెక్యూర్డ్. దెన్ నెక్స్ట్ ఈ అరేని ఇనిషియలైజ్ చేయాలి. సో ఇనిషియలైజ్ అన్ అరే విత్ టీ. లెట్ us కన్సిడర్ ద అరే యాజ్ అ టీ అండ్ వీ హ్యావ్ 18 వర్డ్స్. 18 వర్డ్స్ ఉంటాయి కాబట్టి ఈ పిఆర్ఏని 18 టైమ్స్ మనం ఇనిషియలైజ్ చేయాలి, లైక్ P1 to P8. దెన్ నెక్స్ట్ ఇనిషియలైజ్ ఎస్ బాక్సెస్. ఇక్కడ ఎస్ బాక్సెస్ ఇస్ నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్ బాక్సెస్. సో ఎన్నిసార్లు చేయాలంటే 4 times చేయాలి, బికాస్ వీ హ్యావ్ ద సబ్స్టిట్యూషన్ బాక్సెస్ as 4. సో దట్ ఇనిషియలైజ్ ద సబ్స్టిట్యూషన్ బాక్సెస్ అప్ టు ద 4 times, S1 to S4. Okay, S1 is equals to S0 comma S1 up to S255. Okay, then next S2 is equals to S0 comma S1 up to S255. అలానే S4 వరకు చేయాలి, జస్ట్ బికాస్ ఆఫ్ వీ హ్యావ్ 4 సబ్స్టిట్యూషన్ బాక్సెస్. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ కాకుండా, లైక్ ఇనిషియలైజ్ అని ఆర్ఎన్ఏ పీని 18 వర్డ్స్ వరకు ఎందుకు చేసినాం అని అంటే మనకి 18 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి పీని 18 టైమ్స్, లైక్ అప్ టు P18 వరకు ఇనిషియలైజ్ చేయాలి. ద నెక్స్ట్ 4th స్టెప్ వచ్చేసి ఇనిషియలైజ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ పిఆర్ఏ అండ్ సబ్స్టిట్యూషన్ బాక్సెస్ విత్ హెక్సాడెసిమల్ వాల్యూస్. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ లైక్ P1 అండ్ S1 దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క ఎలిమెంట్ ని హెక్సాడెసిమల్ వాల్యూస్ తోని ఇనిషియలైజ్ చేయాలి. ఓకే,
These are the 4 steps, and next will be the fifth step, like XOR option will be performed. And fifth process is XOR operations perform between the array and the keys. ఇక్కడ PRS కి అండ్ keys కి we have keys 14 కదా, అండ్ అరే వచ్చేసి 18. సో వీటి మధ్యలో XOR ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో జస్ట్ లైక్ P1 ఈజ్ ఈక్వల్స్ టు P1 XOR K1 ఇలా పర్ఫామ్ చేసినప్పుడు మనకు వేరే ప్రాసెస్ వస్తుంది. నెక్స్ట్ అప్ టు 18 వరకు చేయాలి. సో ఇక్కడ కేర్ఫుల్గా ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకు కే సైజ్ అనేది ఓన్లీ 14 వరకు కాబట్టి ఇక్కడ 14th అరే అనేది ఇనిషియలైజ్ అయినప్పుడు లైక్ XOR ఆపరేషన్ పర్ఫామ్ అయినప్పుడు ఓన్లీ P14 టు K14 కదా. నెక్స్ట్ P15 వచ్చినప్పుడు ఇక్కడ K1 అవుతుంది. ఎందుకనంటే వీ హ్యావ్ ద రేంజ్ ఆఫ్ కీ సైజ్ ఫ్రమ్ 1 to 14 ఉంది కదా, 1 to 14 వరకే ఉంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ K15 యూజ్ చేయొద్దు, బికాస్ K range is 1 to 14. ఓకేనా. సో ఇక్కడ P15 వచ్చినప్పుడు P15 is performed XOR operation with the K1, not with the K15. Okay, as we have the range of K between 1 to 14. Okay, the next up to మనకు P18 కీస్ కాబట్టి లాస్ట్ P18 ఆపరేషన్ వచ్చేసి P18 XOR with the K4. ఇక్కడ K4 ఎట్లా ఉంటాం అంటే మధ్యలో మనకున్న ప్రాసెస్ ఏంటిది P16, P17, P18 కదా. సో ఇక్కడ 1 యూజ్ చేసినప్పుడు ఇక్కడ K2, K3 అండ్ K4. ఓకే, K4. సో ఇక్కడ P18 యూజ్ చేసిన XOR ఆపరేషన్ ఏంది K4. సింపుల్. ఇది మీరు నార్మల్గా రాంగ్ చేస్తారు, ఇక్కడ చెక్ చేసేది వాళ్ళు ఇదే. P15 వచ్చినప్పుడు K15 వేయద్దు, K1 వేయాలి. ఎందుకంటే K ఈజ్ ఈక్వల్స్ టు 1 to 14 అనేది మనం ముందు చెప్పిన మాట. నెక్స్ట్ 6th స్టెప్ వచ్చేసి ఇక్కడ 64 బిట్, లైక్ మనకు ప్లేన్ టెక్స్ట్ సైజ్ వచ్చేది 64 బిట్ కదా, దాన్ని ఇనిషియల్గా సైజ్ ఎంత ఉంటుంది 0. సో ఒక ప్లేన్ టెక్స్ట్ని తీసుకొని ఇలా ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినాక దెన్ మనకు లాస్ట్కి వచ్చే అవుట్పుట్ ఏంది కీ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఈ ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే కీ జనరేషన్ కదా. సో ఇలా చేయడం వల్ల కీ అనేది జనరేట్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ డేటా ఎన్క్రిప్షన్ ప్రాసెస్. ఓకే, అల్గోరిథంలో సెకండ్ స్టెప్ వచ్చేసి కీ జనరేషన్, నాట్ కీ జనరేషన్, డేటా ఎన్క్రిప్షన్. సారీ, ఇట్ ఈస్ ద డేటా ఎన్క్రిప్షన్. మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాసెస్లో కీ జనరేషన్ అయిపోయింది, లైక్ మనకు లాస్ట్కి కీ అనేది అప్టైన్ అయింది. దెన్ నెక్స్ట్ డేటా ఎన్క్రిప్షన్. ఇక్కడ డేటా ఎన్క్రిప్షన్ ఎలా జరుగుతుంది అంటే మనకి ఇక్కడ అరే అనేది 18 వరకు ఉంది కాబట్టి 18 స్టెప్స్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి నార్మల్గా ప్లేన్ టెక్స్ట్ సైజ్ అంతా 64 బిట్ కదా. సో ఇక్కడ 64 బిట్ అరే ప్లేన్ టెక్స్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఓకే, 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. వన్ ఈస్ 32 బిట్ అండ్ 32 బిట్. ఓకే, 64 బిట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఒకటి 32 బిట్, ఇంకోటి 32 బిట్. దెన్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం కేర్ఫుల్ రాండి. లైక్ ఫస్ట్ P1 నుంచి P18 వరకు చేయాలి కదా. సో ఫస్ట్ P1 తో చేసినప్పుడు లైక్ P1ని ఈ 32 బిట్ ప్లేన్ టెక్స్ట్, దిస్ ఇస్ నథింగ్ బట్ ప్లేన్ టెక్స్ట్ ని XOR ఆపరేషన్ పంపించినప్పుడు వీ గెట్ సమ్ అవుట్పుట్ సపోజ్ X అనుకోండి. సో ఈ P1 కి 32 బిట్ XOR ఆపరేషన్ పర్ఫామ్ చేశాక ఆ X అనే అవుట్పుట్ ని ఒక ఫంక్షన్ లో పంపిస్తే వీ గెట్ అనదర్ అవుట్పుట్. సో దాన్ని Y అనుకోండి. సో దెన్ నెక్స్ట్ ఈ Y ని అండ్ 32 బిట్ ని మళ్ళీ XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే వీ గెట్ సమ్ అనదర్ అవుట్పుట్. ఈ బైని 32 బిట్ ప్లేన్ టెక్స్ట్ ని, ఇది నథింగ్ బట్ ప్లేన్ టెక్స్ట్. ఈ బైని 32 బిట్ ని ప్లేన్ టెక్స్ట్ ని XOR ఆపరేషన్ పంపిస్తే వి గెట్ అనదర్ అవుట్పుట్, సపోజ్ ఇన్ Z అనుకోండి. సో ఇలా వచ్చిన అవుట్పుట్ Z ని మళ్ళీ ఇక్కడ పంపిస్తున్నాము. సో హియర్ ఇక్కడ Z అవుట్పుట్ ని మళ్ళీ ఇక్కడ సెకండ్ అరేతోని XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మళ్ళీ ఇంకో అవుట్పుట్ వస్తుంది, సపోజ్ A అనుకోండి. సో ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ని మళ్ళీ ఫంక్షన్ లో పంపిస్తే వి గెట్ సమ్ అదర్ అవుట్పుట్ B. సో ఇక్కడ మళ్ళీ ఈ B అనేది XOR ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది విత్ 32 బిట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకొక అవుట్పుట్ వస్తుంది అండ్ దట్ అవుట్పుట్ విల్ అండర్గో ద నెక్స్ట్ P3. ఓకే, P3 తోటి మళ్ళీ XOR ఆపరేషన్ పర్ఫామ్ అయితే మళ్ళీ ఒక అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఫంక్షన్లో పంపిస్తే మళ్ళీ ఒక అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ని XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఇక్కడ వచ్చిన అవుట్పుట్ని ఇటు సైడ్ పంపిస్తాము, ఇక్కడ వచ్చిన అవుట్పుట్ని ఇటు సైడ్ పంపిస్తాము. సో సింపుల్గా అర్థం కావాలంటే ఫస్ట్ ప్లేన్ టెక్స్ట్ని 64 బిట్ ప్లేన్ టెక్స్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి 32 బిట్, ఇంకోటి 32 బిట్. సో we have P18 అనేది సైజ్ ఆఫ్ ద P array is 18 కదా. సో మన ప్రాసెస్ ఎంత వరకు చేయాలి అంటే 18 ప్రాసెస్ వరకు చేయాలి. సో P1 టు P18 వరకు క్యారీ చేయాలి. సో ఫస్ట్ P1 ప్రాసెస్లో ఈ P array 1ని 32 బిట్ ప్లేన్ టెక్స్ట్ని XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఒక అవుట్పుట్ వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ X అనుకోండి. ఈ Xని ఇంకో ఫంక్షన్లోకి పంపిస్తే వి గెట్ అనదర్ అవుట్పుట్ Y. ఇలా వచ్చిన అవుట్పుట్ని
ఈ వైని ఇక బిట్ ని మళ్ళీ ఎగ్జార్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఇంకొక అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ని ఇటు సైడ్ పంపిస్తాము అండ్ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ని ఇటు సైడ్ పంపిస్తాము. సో ఇక్కడ ఇటు నుంచి ఇటు వచ్చిన అవుట్పుట్ ని మళ్ళీ ఎగ్జార్ ఆపరేషన్ ఇంకో ఫంక్షన్ లకి మళ్ళీ అవుట్పుట్ మళ్ళీ ఎగ్జార్ ఆపరేషన్ ఇలా. సో అప్ టు P18 వరకు ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అప్పుడు లాస్ట్ మనకు వచ్చేది ఏంటి అంటే 64 బిట్ సైఫర్ టెక్స్ట్. సో మన గోల్ ఏంటిది, ప్రైమరీ గోల్ 64 బిట్ ప్లెయిన్ టెక్స్ట్ ని 64 బిట్ సైఫర్ టెక్స్ట్ మారాలి. ఎందుకంటే ఎన్క్రిప్షన్ ప్రాసెస్ కాబట్టి. సో దిస్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ద బ్లూఫిష్ అల్గారిథం టు కన్వర్ట్ ద 64 బిట్ ప్లెయిన్ టెక్స్ట్ టు 64 బిట్ సైఫర్ టెక్స్ట్. ఇది కొంచెం మీకు క్లమ్జీ ఉంటుంది, బట్ సింపుల్. ఇక్కడ ఫస్ట్ 64 బిట్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసినాము, 32 అండ్ పి సైజ్ అరే సైజ్ అనేది 18 వరకు కాబట్టి యాజ్ వీ హ్యావ్ 18 వర్డ్స్ మనము P18 వరకు కంటిన్యూ ప్రాసెస్ చేయాలి. సో ఇక్కడ P1 బిట్స్ ప్లెయిన్ టెక్స్ట్ ని ఎగ్జార్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఇంకొక అవుట్పుట్ వస్తుంది, ఫంక్షన్ లో పంపిస్తే ఇంకొక అవుట్పుట్ వస్తుంది అండ్ ఈ అవుట్పుట్ ని మళ్ళీ క్రిట్ సైడ్ ఉన్న 32 బిట్ ని ఎగ్జార్ ఆపరేషన్ చేస్తే ఇంకొక అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ని ఇటు సైడ్ పంపిస్తాము అండ్ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ని ఇటు సైడ్ పంపిస్తాము. అలా 18 ప్రాసెస్ లైక్ P18 వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. లాస్ట్ వచ్చేది ఏంటంటే అవుట్పుట్ 64 బిట్ సైఫర్ టెక్స్ట్. ఓకే, కన్ఫ్యూజ్ అవుతుంది, జస్ట్ ఇట్లా రాసేసేయండి. మీకు అర్థమైన వర్డ్స్ లో దీని ఎలాబొరేషన్ ఇచ్చేసుకోండి. ఓకే, దీని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసేయండి. సో దిస్ ఈస్ అబౌట్ ద బ్లూఫిష్ అల్గారిథం. ఫస్ట్ స్టెప్ ఈస్ కీ జనరేషన్ అండ్ సెకండ్ స్టెప్ ఈస్ డేటా ఎన్క్రిప్షన్. ఓకే, లాస్ట్ కు మనకు ఎన్క్రిప్షన్ జరగాలి, లైక్ ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ మారాలి. దట్స్ ఈస్ ద బ్లూఫిష్ అల్గారిథం. కీ జనరేషన్ లో 5 స్టెప్స్ ఉంటాయి. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకుండా మీకు వచ్చిన వర్డ్స్ లో రాసేసేయండి. లైక్ ఈ ప్రాసెస్ మాత్రం పక్కా అర్థం చేసుకొని రాసేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్. ధన్యవాదాలు.